2016లో హ్యాట్రిక్ హిట్. అలాగే పోయిన సంవత్సరం కలుపుకుంటే 5వ హిట్. గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన జో అచ్యుతానంద్ కూడా యాడ్ చేసుకుంటే డబుల్ హ్యాట్రిక్ హిట్. ఈ రేంజ్ సక్సెస్, ఇంత సక్సెస్ రేటు నానికి తప్ప ఇంకెవ్వరికీ ఉండదేమో. అయితే మజ్ను సినిమా సక్సెస్ మీట్లో నాని మాట్లాడిన తీరు చూస్తే అందుకే అతనికి హిట్స్ వస్తున్నాయి అనిపిస్తుంది. అందుకే అతన్ని నేచురల్ స్టార్ అంటారు అనిపిస్తుంది. మజ్ను అనేది దర్శకుడు విరించి వర్మ చేసిన రచన మ్యాజిక్ అంటూ ధైర్యంగా, ఓపెన్గా క్రెడిట్ మొత్తం దర్శకుడికే కట్టబెట్టి అందరి దృష్టిలో 10 మెట్ల పైన ఉంచున్నాడు నాని. ఫేస్, పేరు రెండు పక్కింటి కుర్రాళ్ళ ముద్దుగా ఉంటాయి. హీరో అని కాకుండా ఈజీగా కనెక్ట్ అయిపోతాం. అందుకే హోరు వానల్లో కూడా తన క్యూట్ ఫిల్మ్కి కలెక్షన్ల వర్షం కురిపించారు ప్రేక్షకులు. మజ్ను చూసి ఆ లవ్ షవర్స్లో తడిసి ఆనందంగా ఫీల్ అయ్యారు కాబట్టే మజ్నుకి యునానిమస్ రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది. హిట్ అని డిక్లేర్ అయింది. ఆఫ్టర్ ఆల్ 8 వేలు సంపాదించే వాడికి ఎవరు పిల్లనిస్తారు? మహానగరం, ఏసీ రూమ్లో ఉద్యోగం, 25,000 జీతం అంటే వాడి లెవెలే మారిపోద్ది. నీకు కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఎన్నారా నేను ఓపిక పట్టగలను? పులి వేటాడాలంటే జింక కావాలి. జింక కాలింగ్ పులి.